ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది. ఆడ మోగ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు పెట్టడాలు, వాళ్ళ మీద దాడులు చేయడాలు, భయభ్రాంతులకు గురి చేసి బయటికి రాకుండా చేయాలని ఒక నీచపు ఆలోచనతో ఈరోజు వైసీపీ ప్రభుత్వము చాలా చక్కగా ప్రతి ఒక్క ఇంట్లో పథకాలు ఇవ్వకపోయినా, ప్రతి ఒక్క ఇంట్లో అభివృద్ధి చేయకపోయినా భయం మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో పెట్టాలని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఏ విధాలుగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డు పెట్టుకొని భయపెట్టాలని చూసినా ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు అని స్పష్టంగా వైసీపీ నాయకులకి, వైసీపీ గూండాలకి, వైసీపీ రౌడీలకి స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకటి గమనించాలా, వైసీపీ నాయకులు ఒకటి గమనించాలా, ఈరోజు ప్రజల కోసం, ప్రజా సమస్యలు తీర్చడానికి కోసము మేము చాలా ఓపికగా సమస్యలు తీర్చడానికి ప్రజల కోసము చాలా ఓపికగా అన్ని భరిస్తూ వస్తున్నాం. మా మంచితనాన్ని, మా మౌనాన్ని చేతగానితనంగా మీరు తీసుకుంటే పొరపాటు పడతారు. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క దానికి రేపు పొద్దున లెక్క తేలుస్తామని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు గ్రామాలలో ఆడవాళ్ళని అడ్డుకోవచ్చు, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పి మీరు అనుకుంటే దానికి రెట్టింపు రియాక్షన్ చూడాల్సి వస్తుందని చెప్పి కూడా రుద్రవరము ఇప్పుడు వరకు ఓపికగా ఉన్నాము, ఓపికగా అన్ని భరిస్తున్నామంటే అది ప్రజల కోసం. ఓపికగా ఉన్నాము అంటే రేపు పొద్దున మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటని ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి మీ మీద దృష్టి పెట్టలేదు. నిజంగంటే మీకు మాతో పెట్టుకోవాలి, మీరు మాతో తన్నులు తినాలంత కోరిక ఉంటే మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టి రావాలని చెప్పి కూడా సందర్భంగా మీకు మేము ఆహ్వానం పలుకుతున్నాము. ఎందుకంటే నిన్న ఎస్ఐ గారు వచ్చినా కూడా ఎస్ఐ నా కళ్ళ ముందరే ముందుకెళ్ళండి, మాట్లాడండి అని చెప్పి దొబ్బడం నేను కళ్ళారా చూసిన. మీరు అటువంటిది ఏదైనా చేయాలనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈరోజు ఎంతో మంది పోలీసులు సిన్సియర్ గా ఉద్యోగాలు చేసినందుకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసినారు. సిన్సియర్ గా పనిచేస్తున్నందుకు వాళ్ళకి ఈరోజు అధికారం పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళ ఇళ్లలో కూర్చోబెట్టినారు. మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు ఏదైతే వైసీపీ నాయకులకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వత్తాసు పలుకుతున్నారో అటువంటి ఆఫీసర్లకి మాత్రం ఒకటే తెలియజేసుకుంటున్నాము, రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎంత సిన్సియర్ గా అయితే వైసీపీ నాయకుల కోసం పనిచేస్తున్నారో దానికి డబల్ సిన్సియర్ గా మేము వచ్చినప్పుడు కూడా పనిచేయాలని చెప్పి మీ పోస్టింగ్ కూడా కూడా ఫస్ట్ పోస్టింగ్ మేము వచ్చిన తర్వాత ఎవరైతే వైసీపీ నాయకుల కోసం పనిచేశారో వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆళ్లగడ్డలోనే పెట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాం. మీరు ఎంత సిన్సియర్ గా అప్పుడు పనిచేశారో దానికి డబల్ సిన్సియర్ గా మేము వచ్చినప్పుడు కూడా పనిచేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రుద్రవరం ప్రాంతంలో నేను వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి పెట్టిన ఆలోచన ఎమ్మెల్యే ఈ రుద్రవరం ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని ఎప్పుడు దృష్టి పెట్టలేదు. నేను వస్తున్నానంటే గలాటాలు కొట్టించడానికి మాత్రము రెడీగా ఉంటారు తప్ప రుద్రవరంలో తాగునీటి సమస్య ఉంది, పట్టాలు ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు, పెన్షన్లు రావట్లేదు అని చెప్పి దాని మీద మాత్రము దృష్టి పెట్టడానికి ఎమ్మెల్యేకి టైం దొరకట్లేదు. ఎమ్మెల్యే అక్కడ ఒక పక్కన అమరావతిలో ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి వెళ్ళాడో అక్కడి నుంచి ఇక్కడ ఫోన్లలో ఏం చేయాలా, ఎట్లా గలాటాలు పెట్టుకోవాలా, ఆడవాళ్ళు వస్తే ఎట్లా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాడు. ఎమ్మెల్యేకి ఒకటి నేను సలహా ఇస్తున్నాను, ఇప్పుడు మీరు అమరావతిలో మీరు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో రేపట్లో ఎల్లుండో లాస్ట్ సమావేశాలు జరుగుతాయి.
మీరు సమావేశాలన్నీ అయిపోయి ఆలగడ్డకు వస్తున్న టైంలో అసెంబ్లీ బయట నిల్చుకొని ఒక సెల్ఫీ తీసుకోండి. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ అసెంబ్లీలకు అడుగు పెట్టకుండా చూసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా చివరిగా అసెంబ్లీ ముఖం చూసుకొని రండి. మళ్ళీ అసెంబ్లీలో మేము కాళ్ళు పెట్టడానికి వీలు లేకుండా ప్రజలందరూ మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఎమ్మెల్యేకి మేము సలహా చెప్తున్నాం. మీకు సెల్ఫీలు తీసుకోవడం చాలా ఇష్టం, ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దొరకరు. ఆయన రేపు పొద్దున ప్రభుత్వం మారిన తర్వాత ఆయన కూడా కనపడ్డు, ఆయనతో కూడా ఒక సెల్ఫీ తీసుకోండి. మంత్రులు మళ్ళీ ఉండరు, వాళ్ళతో సెల్ఫీ తీసుకోండి. మీ తండ్రి కొడుకులు కూడా సెల్ఫీ తీసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒకరు ఏ జైల్లో కూర్చుంటారో, తండ్రి ఒక జైల్లో కొడుకు ఒక జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మీ ఇద్దరు కూడా సెల్ఫీలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తండ్రి కొడుకు సలహా చెప్తూ, రుద్రవరము నా మీద పెట్టిన దృష్టి, నా మీద గలాటాలు సృష్టించి నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న దాన్ని నా మీద పెట్టాల్సిన దృష్టి రుద్రవరము ఆలగడ్డ తాలూకా మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా మీకు సలహా చెబుతూ, ఈ రోజు రుద్రవరము ఇంటింటి ప్రచారము ముగించడం జరుగుతుంది. రుద్రవరంలో చాలా సమస్యలు చూసినాం. చాలా మంది కార్యకర్తలు ఎవరైతే బాగా పనిచేసి గతంలో భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారి కోసం పనిచేసిన వాళ్ళు చాలా మందికి గుర్తింపు రాలేదని చెప్పి బాధపడిన వాళ్ళందరూ ఫోన్ నంబర్లు, పేర్లు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ తగిన గుర్తింపు ఇవ్వడమే కాకుండా రుద్రవరంని ఈ రోజు నేను చూసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రూపురేఖలు మార్చే బాధ్యత నాదని చెప్పి కూడా రుద్రవరం ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ తాగునీటి సమస్య లేకుండా చూసుకోవడం జరుగుతుంది. రుద్రవరంలో తెలుగంగా నీళ్లు సమస్య లేకుండా చూసుకోవడం జరుగుతుంది. పట్టాలు ఇవ్వడము, ఇల్లు కట్టించడము, పెన్షన్లు ప్రతి ఒక్కటి కూడా దృష్టి పెట్టి 3 నెలలకు ఒకసారి రేపొద్దున గెలిచిన తర్వాత 3 నెలలకు ఒకసారి రుద్రవరంలోకి వచ్చి కూర్చొని సమస్యలు తీరుస్తారని చెప్పి మాటిస్తున్నాను. రేపు మొదటిసారి ఓటు వేయాల్సిన వాళ్ళు, నమోదు చేసుకున్న వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఎవరైతే కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్నారో వాళ్ళందరితో కూడా రేపు ఆలగడ్డలో 10 గంటలకి ఒక మీటింగ్ జరగబోతుంది. ఎవరైతే యువత ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు మీటింగ్ కి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఘన స్వాగతం పలికిన ఈ రుద్రవరం గ్రామ ప్రజలందరూ కూడా నాయకులకి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.